హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు ప్రస్తుతం అప్పుడే చాలా కాలంగా జరుగుతున్న గందరగోళం చాలా ఉద్విగ్నభరితంగా, చాలా అంటే అతి దారుణమైన సంఘటనలు వెలుగు చూస్తూ దాని వెనకాతల సాగిన అకృత్యాలు అవనండి, అరాచకాలు అవనండి, అంటే ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్గా, అంటే మీడియాలో యూట్యూబ్ అనే ఒక కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ అయిన తర్వాత నేషనల్ నెట్వర్క్ దగ్గర నుంచి ఒక CNN, IBN కానీ, టైమ్స్ నౌ కానీ, ఇండియా టుడే కానీ, రిపబ్లిక్ టీవీ కానీ, ఆజ్ తక్ కానీ, ఎనీ ప్రామినెంట్ నేషనల్ ఛానల్ తీసుకున్నా, లేదా మన తెలుగులో చాలా హై ప్రొఫైల్ ఉన్న ఛానల్స్ లైక్ ABN, TV5, NTV అండ్ 10TV, యూ టేక్ ఎనీ ఛానల్, అవన్నీ కూడా యూట్యూబ్లోకే ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే యూట్యూబ్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ ఇన్వెన్షన్. ఎవరైనా సరే ఆన్ ది స్పాట్, ఒకవేళ ఇంటి దగ్గర కూర్చొని చూడడానికి అవలేని కారణంగా, ఎందుకంటే చాలామంది ఈ రోజున టీవీల ముందు కూర్చొని చూసుకోవడానికి అవకాశం లేని ఒక బిజీ లైఫ్ షెడ్యూల్స్లో యూట్యూబ్ బికేమ్ సచ్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్. చక్కగా యూట్యూబ్ కార్లో వెళ్తూ చూసుకోవచ్చు, లేకపోతే నిన్న ప్రోగ్రాము, మొన్న ప్రోగ్రాము, అవతల కింద ఒక 6 నెలల క్రితం ప్రోగ్రాము, ఏడాది క్రితం ప్రోగ్రాం కూడా మనం యూట్యూబ్లో చూసుకోవడానికి అవకాశం ఉన్న బోల్డ్ స్టోరేజ్ ఉంటుంది. కాబట్టి యూట్యూబ్ బికమ్ సచ్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ప్రామినెంట్ ప్లాట్ఫార్మ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అలాంటిది అది మీడియాకి చాలా అడ్వాంటేజ్. ఇమీడియట్గా జరిగే ప్రతి సంఘటనని ప్రజల ముందుకు తీసుకురావడానికి, సొసైటీ ముందుకి ఎస్టాబ్లిష్ చేయడానికి యూట్యూబ్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ న్యూస్ మీడియా మోర్ పర్టికులర్లీ, అండ్ కొన్ని సోషల్ పర్పసెస్, కొంతమంది చాలా గ్రేట్ ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో పోస్ట్ చేస్తుంటారు. కాబట్టి యూట్యూబ్ని కొట్టే ప్లాట్ఫామ్ మళ్ళీ ఇంకోటి ఏం వస్తుందో తెలియనంత గొప్ప స్థాయికి యూట్యూబ్ అనేది చేరుకున్న ఈ నేపథ్యంలో ఈ ప్రశ్న జోసెఫ్, నేను రావణ్ అని కూడా అన్ను, ఈ ప్రశ్న జోసెఫ్ చేసిన ఈ అగంతకమైన కార్యక్రమాలు, అంటే కూటమి నాయకులు, కూటమి మంత్రులు, కూటమి శ్రేణులు, కూటమికి సంబంధించిన ఎవరినైనా సరే, అంటే మీడియా పర్సన్స్ అయినా కూడా వాళ్ళందరినీ కూడా చాలా దారుణంగా భ్రష్టు పట్టించి అతి నీచమైన సంభాషణలతో, అతి నీచమైన వాగ్బాణాలతో వాళ్ళని సన్నాతుల ధర్మం సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పానంటే ఎలా ఉంటుంది? రాజ్యం అని చెప్ప రచ్చకి ఇచ్చి బజార్కి ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రశ్న జోసెఫ్ అన్న అతను లక్షలు, అంటే పెయిడ్ ప్రశ్న అని కూడా ఈరోజు పెద్ద పెద్ద ఛానల్స్లో థంబ్నెయిల్స్ పెడుతున్నారు. పెయిడ్ ప్రశ్న అని, అంటే తనకు నచ్చని వాళ్ళ మీద, లేకపోతే తనకి లొంగని వాళ్ళ మీద, లొంగ తీసుకోవాలనుకున్న వాళ్ళ మీద, అందరి మీద కూడా విపరీతమైన దాడి, ఇంకా దాడికి ఉచ్చం నీచం లేదు, అంతరాలు లేవు, తారతమ్యాలు లేవు, ఎవరినైనా ఎంత మాటైనా అనగలిగే ఒక దారుణమైన కార్యక్రమాలని నిర్వహించి పూనుకుని ఆఖరిని డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా దారుణమైన దుర్భాషలాడి నీచమైన మాటలతో, అంటే ఒక కలుడైనను రాజును పరిత్యజించుట తగువు కానీ దూషించుట తగువు కాదన్నది విదుర నీతి. కలుడైన అంటే ఎంత దుర్మార్గుడైన రాజునైనా కూడా పరిత్యజించుట తగువు కానీ, అంటే వదిలేయడం, కావాలంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓటేయకుండా మానేయచ్చు, కానీ దూషించుట తగవు కాదు అన్నాడు విదురుడు. అలాగా అక్కడ డిప్యూటీ సీఎంగా ఆయన ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తూ 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆ గిరిజన ప్రాంతాల్లో కూడా వెళ్ళి అక్కడ అన్ని రకరకాల వసతులన్నీ వాళ్ళకి స్వాతంత్రం ఈ భారతదేశానికి వచ్చిన తర్వాత ఏ మేలుకి నోచుకొని, ఏ రకమైన సౌకర్యాన్ని కలలో కూడా ఊహించని ప్రాంతాలకి కూడా ఆయన
ఆయన స్వయంగా వెళ్ళి ఆరోగ్యం బాగులేకపోయినప్పటికీ కూడా అలాంటి చోట్ల పర్యటించి వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కావలసిన వసతులు, కనీస వసతులు, ముందు మార్గాలు, రోడ్లు, ప్రయాణానికి అనువుగా ఒక గర్భిణీ స్త్రీకి పురిటి కాలం సమీపించినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే డోలీలలో తీసుకెళ్ళే ఒక చాలా దుర్భరమైన ప్రాంతాల నుంచి వాళ్ళకి ఈ రోజున చక్కగా వాళ్ళు హాయిగా ప్రశాంతంగా ప్రయాణించగలిగే చదునైన మార్గాల్ని నిర్మించి ఈ రోజున కంట్రీలోనే పంచాయతీరాజ్ రోడ్లు ఆ డెవలప్మెంట్ మీద ఇండియా సెకండ్ ప్లేస్కి రీచ్ అయిందంటే దానిలో పవన్ కళ్యాణ్ గారి కాంట్రిబ్యూషన్ ఎంత ఉన్నదన్నది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళందరూ ఏకమాటతో పవన్ కళ్యాణ్ గారిని ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఆయన కార్యక్రమాలకు వత్తాసు పలుకుతూ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎంతో శ్రమపడి రాత్రి పగులు చేస్తే ఈ ప్రశ్న జోసెఫ్ అనే ఒక రాలుగా ఈ రోజున వాళ్ళందరినీ విమర్శించి వాళ్ళందరినీ దుర్భాషలాడి పరమనీచమైన భాషలో వాళ్ళని సంబోధించి ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో అతని మీద కేసులు రావడం, ఆయన్ని అరెస్ట్ చేయడం, తర్వాత దాని మీద బెయిల్స్ ఏవో సంపాదించుకోవడం కోసం ట్రై చేయడం. కానీ ఈ రోజున మళ్ళీ రిమాండ్ పొడిగింపు అనే వార్త చాలా, అంటే అలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి, వాళ్ళ ప్రధానమైన టార్గెట్ ఏంటంటే సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎస్టాబ్లిష్ చేసి ప్రాపగేట్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు సనాతన ధర్మానికి బద్ధ వ్యతిరేకులు, శత్రువులుగా వాళ్ళే ప్రకటించుకుని వాళ్ళ స్వయం మేధావులుగా వాళ్ళు చేసే దుష్ప్రచారాలు వాటి మీద, సనాతన ధర్మం మీద, ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద వేరేగా వీళ్ళు శత్రుత్వం ఇది చేయడానికి ఏముంది ప్రకటించడానికి. ఆయన సనాతన ధర్మవాది కాబట్టి ఆయన్ని టార్గెట్ చేయాలి. అలాగే కూటమిని టార్గెట్ చేయాలి. ఎందుకు? బీజేపీ కూటమి కాబట్టి కూటమిని అభాస్పాలు చేయాలి. కూటమిని వాళ్ళని పూర్తిగా అవమానకరమైన మాటలతో మాట్లాడి వాళ్ళని అవమానించడమే ప్రధాన కార్యక్రమంగా పెట్టుకున్న ఈ ప్రశ్న జోసెఫ్ని పూర్తిగా పోలీసులు కస్టడీలోకి తీసుకుని దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని, ఇప్పుడు బెంగళూరులో అందులో ఆ గమన అండ్ ఇంద్రసేన చౌదరి వాళ్ళు కూడా ఇందులో కార్యక్రమంలో పాల్పంచుకుని, అంటే మొత్తం వైసీపీ బ్యాక్గ్రౌండ్తో, వైసీపీ మద్దతుతో, వైసీపీ సమర్థనతో, వైసీపీ తాలూకా అన్ని విధాల ప్రోత్సాహం, ప్రోద్బలంతో ఈ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తున్నారన్నది పూర్తిగా బట్టబయలై తేటతెల్లమైన ఈ సందర్భంలో ఈ ప్రశ్న జోసెఫ్ని పూర్తిగా వాళ్ళు మళ్ళీ రిమాండ్ని పొడిగించడం జరిగింది. కాకపోతే ఇతను రావణ్ణని ఎందుకు పేరు పెట్టుకున్నాడంటే, ఏదో రాముడు హిందూ మతానికి ఒక చాలా యుగ పురుషుడు, ఇతిహాస పురుషుడు అండ్ పురుషోత్తమ రామ కాబట్టి రాముడికి శత్రుత్వం వహించాడు కాబట్టి రావణ్ణని పేరు పెట్టుకున్నాడు అతను. రావణాసురుడు ఒరిజినల్గా ఆయన మహాశివభక్తుడు, అతను సనాతనవాదే, సద్బ్రాహ్మడు. అండ్ ఆయన రావణాసురుడు గురించి, పాత్ర గురించి తెలియాలంటే ఎంతో పురాణాల నాలెడ్జ్, ఇతిహాసాల మీద ఎంతో ఆకలింపు, అవగాహన లేకపోతే రావణాసురుడు పాత్రను అర్థం చేసుకోవడం చాలా కష్టం. రావణాసురుడు జయ విజయులు అంటే విష్ణులోక కాపలాదారులు జయుడు విజయుడు, వాళ్ళిద్దరికీ శాపం కలిగితే విష్ణుమూర్తి వాళ్ళని అడిగినట్టుగా మన పురాణాల్లో ఉంది, మీరు భక్తులుగా శాశ్వతంగా నా భక్తులుగా భూలోకంలో ఉండిపోతారా, లేకపోతే నాతో శత్రుత్వం వహించి తొందరగా మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తారా అని అడిగితే వాళ్ళు, లేదు స్వామి, మేము మీ భక్తులుగా మేము భూలోకంలో పూర్తిగా శాశ్వతంగా ఉండలేము, మేము తిరిగి మళ్ళీ మీ దగ్గరికి శత్రుత్వం వహించినప్పటికీ కూడా మీ దగ్గరికి, మీ చెరువుకి మేము మళ్ళీ వచ్చేస్తామని చెప్పి వేడుకొనడంతో ఈ రకరకాల యుగాలలో ఈ త్రేతాయుగంలో రావణాసురుడు కుంభకర్ణుడిగా వాళ్ళు జన్మించారు. అది వాళ్ళ తాలూకా జన్మరహస్యం. పైగా ఆ క్యారెక్టర్ని, అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, రావణాసురుడు మహాశివభక్తుడు, తెల్లవారితే 1,000,000 శివలింగాలకి పూజ చేసేంత మామూలు భక్తి కాదది. అంటే రాక్షస భక్తి అంటమే. అతను రాక్షస కులంలో పుట్టాడు. మళ్ళీ రాక్షసులు కూడా బ్రాహ్మలే, దితి అదితి అనే ఇద్దరికి పుట్టిన వాళ్ళు. దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు, రాక్షసులు. అదితికి పుట్టిన వాళ్ళు ఆదైత్యులు, వాళ్ళు దేవతలు. ఇలాగా
ఈ పురాణ రహస్యాలు, ఈ పురాణాంతర్గతమైన పురాణ నిక్షిప్తమైన ఇలాంటి డీటెయిల్స్ తెలియాలంటే పూర్తిగా చదవాలి. అంతేగాని రాముడి పట్ల యుద్ధం ప్రకటించాడు, సీతను అపహరించుకెళ్ళిపోయాడు కాబట్టి, రాముడికి ఇతను బద్ధశత్రువు కాబట్టి, రాముడు సనాతన ధర్మ దేవుడు కాబట్టి రావణ అని పేరు పెట్టేసుకుని ఆయన చలమణి చేసేసుకుని పవన్ కళ్యాణ్ని తిట్టడం ద్వారా అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చేసి, అంటే అందరూ ఆ వీడియోలు చూసే విధంగా, ఆ వీడియోలకి వేలకు వేలు వ్యూస్ వచ్చే విధంగా తనను తాను అలా డెవలప్ చేసుకుని ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్న దానిలో ఎక్కడైనా అతి సర్వత్ర వర్జయేత్, ఎక్కడైనా దానికి ముగింపు అన్నది ఉంటుంది 100% పాజిటివిటీ. అందుకే ఈ ప్రపంచంలో ఈ రోజున మొత్తం ప్రపంచం అంతా అన్నిటినీ వదిలేండి, సనాతన ధర్మం వదిలేండి, హిందూ మతం వదిలేండి, లేకపోతే ఇంకో మతం అన్నీ పక్కన పెడితే ఈ ప్రపంచం అంతా ఈ రోజున ఫాలో అవుతున్న గొప్ప మతం బీ పాజిటివ్గా ఉండు, నీకు కావాల్సిన అడుగు, ప్రశ్నించు, ప్రజలకు జరగట్లేదు చెప్పు. ప్రతిపక్షం తాలూకా పని అదే కదా. నువ్వు ప్రజలకు జరగనప్పుడు, ప్రజలకి చేకూరినప్పుడు, ప్రజల దగ్గరికి ప్రభుత్వ ఫలాలు చేరనప్పుడు మీరు ప్రశ్నించండి, మీరు అడ్డుకోండి, అదలించండి, వ్యతిరేకించండి, మీరు వాదించండి. దేనికైనా ప్రతిపక్షానికి అంత గొప్ప ప్రభుత్వ పార్టీకి ఎంత గొప్ప ఆ హక్కులు, ఆ ప్రివిలేజెస్, అర్హతలు ఉన్నాయో ప్రతిపక్షానికి కూడా అంతే ఉన్నాయి. మన రాజ్యాంగం ప్రకారం బిఆర్ అంబేద్కర్ గారు నిర్వచించిన హక్కుల ప్రకారం నేను మాట్లాడుతున్నా. అలాంటి దాన్ని తప్పుతో పట్టించి వాటిని వ్యక్తిగతమైన ప్రయోజనాలకు అనువుగా మలుచుకుని ప్రభుత్వాధినేతలను దూషించడం, ద్వేషించడం, వాళ్ళని దుర్భాషలాడి వాళ్ళని నీచంగా చిత్రీకరించడానికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా ఎక్కడో అక్కడ ఇలాంటి వాటికి అడ్డుకట్ట ప్రకృతే వేస్తుంది. అలా ఆ ప్రకృతి వేసిన అడ్డుకట్టలోనే ఈ రోజున ప్రశ్న జోసెఫ్ అన్న వ్యక్తి ఈ రోజున శ్రీకృష్ణ జన్మస్థానంలోకి చేరిపోయాడు. ఇంకా రాబోయే రోజుల్లో ఉపాకేసు పూర్తిగా అది ఇంప్లిమెంట్ అయ్యి అది పూర్తిగా అమలు అయితే ఉన్న ప్రజెంట్ కేసెస్ పరంగా ఇంకా శంకరగిరి మాన్యాలే శాశ్వతంగా శ్రీకృష్ణ జన్మస్థానమే. రావణాసురుడు మహాభక్తుడే కాకుండా అతను చతుషష్ఠి కళా విశారదుడు, అంటే 64 కళలలో రావణాసురుడు కోవిదుడు, పండితుడు, ధర్మశాస్త్ర పారంగతుడు. ఎందుకు సీతాదేవిని అపహరించుకెళ్ళిపోయాడు? ఎలాగ నేను ఇందాకలే జన్మ వృత్తాంతం చెప్పాను. రాముడికి శత్రువయ్యి రాముడి చేతిలోనే పరిమార్చబడి మళ్ళీ విష్ణులోకానికి అతి తొందరగా పయనమై వెళ్ళిపోయిన విష్ణు భక్తుడు రావణాసురుడు. సరే, ఈ జన్మలో శివభక్తుడిగా ఆయన ఉన్నాడు. దాన్ని కూడా కఠోరమైన తపస్సుతో శివ సాక్షాత్కారం కోసం పేగులు తెంచి రుద్రవేణని ఆలపించిన ఒక గొప్ప మహా సంగీత వేద నిష్ణాతుడు రావణాసురుడు. మనం ఈ రోజున అన్ని చోట్ల వింటుంటాం, వేదం వింటుంటాం. టన్ 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 శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ ట్యూన్ చేసిన వాడెవడు? మహానుభావుడు రావణాసురుడు. ఎందుకంటే సామవేద పండితుడు. ఆయన వీణ బ్రహ్మాండంగా వాయించేవాడు. అండ్ ఆయన వాయించని ఇన్స్ట్రుమెంట్ లేదు. ఇవన్నీ పక్కన పెడితే టెక్నికల్గా మాట్లాడితే మనం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రీడాకారులు వచ్చి బ్రహ్మాండంగా ఆడుతున్న చెస్ గేమ్ని కనిపెట్టినవాడు రావణాసురుడు. చెస్ గేమ్ని. అండ్ ఆయన టైంలో కుబేరుడి దగ్గర నుంచి ఆయన పుష్పక విమానాన్ని బలిమితో లాక్కున్న ఆ పుష్పక విమానాన్ని మెయింటైన్ చేశాడు. ఈ రోజున వెస్టర్నర్స్ వచ్చి శ్రీలంకలో రావణాసురుడు తాలూకా కింగ్డమ్ ఎలా ఉందంటే అక్కడున్న ఆ మున్సిపల్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్స్లో కాలువలు కానీ లేకపోతే నీటిపారుదలకి కావలసిన లేకపోతే మొత్తం ఆ నగర నిర్మాణం అన్నది చాలా సైంటిఫిక్గా ఎంతో బ్రహ్మాండంగా ఆయన నిర్మించాడు లంకా మహానగరాన్ని. అలాంటి ఒక గొప్ప పురాణ పాత్ర రావణాసురుడు అన్నది. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రాముడికి ఎగ్నెస్ట్ అయ్యాడు, రాముడితో యుద్ధానికి దిగాడు కాబట్టి అని ఆ రాముడే, ఆ శ్రీరామచంద్రుడే, ఆ మర్యాద పురుషోత్తముడే లక్ష్మణుణ్ణి పంపించి యుద్ధనీతి నేర్చుకో రావణాసురుడి దగ్గర అని చెప్పి లక్ష్మణుని పంపిస్తే ఆయన ఎన్ని గొప్ప పాయింట్లు, ఒక పాలకుడుగా, ప్రజాపాలకుడుగా లక్ష్మణుడికి ఎన్నో
ఎన్నో రకాల రాజనీతి గురించి వివరించి చెప్పాడు. నేను నా జీవితకాలంలో ఆయన మహా తపస్సంపన్నుడు రావణాసురుడు. ఒక్కసారి గనక సముద్రంలో వేలు పెట్టుంటే సముద్రం ఉప్పు నీరు కాదు తాగునీరుగా మంచినీరుగా మారిపోయే అవకాశం రావణాసురుడు ఒక్కడికి మాత్రమే ఉన్నది మొత్తం పురాణాల్లో, రాముడికి కూడా కాదు. అలాంటిది నేను చేయలేకపోయిన నా జీవితకాలంలో. తర్వాత చూద్దాంలే అని చెప్పి నేను చెయ్యలేదు. కాబట్టి ఈ ప్రజలకు పనికొచ్చే పని ఏదైనా ఉంటే చేద్దాం అనుకున్నది వెంటనే చేసేయమని చెప్పి లక్ష్మణుడికి చెప్పాడు. అలాగే ఈ రామరావణ యుద్ధానికి ముహూర్తం పెట్టాలంటే రాముడు రావణాసురుని కబురు పెడితే అందరూ స్టన్ అయిపోయారు. అదేంటి మనకు శత్రువు కదా, రావణాసురుడు వచ్చి పెట్టడం ఏమిటి అని అంటే రాముడు చెప్పాడు, రావణాసురుడి గురించి మీకు తెలీదు, ఆయన చాలా మహానుభావుడు. రావణాసురుడు అంటే ఏమనుకున్నారు మీరని చెప్పి పిలిస్తే రావణాసురుడు వచ్చి తను ఓడిపోయే ముహూర్తాన్ని, రాముడు గెలిచే ముహూర్తాన్ని నిర్ణయించి వెళ్ళినంత గొప్ప పొంగవుడు రావణాసురుడు. ఆ ముహూర్తం తన లంకలో కూడా అందరూ అబ్జెక్ట్ చేశారు రావణాసురుడిని. అదేంటి నువ్వు ఓడిపోయే లగ్నం పెట్టడానికి నువ్వు వెళ్తావేంటి, రాముడు విజయం కోరుతూ నువ్వు ముహూర్తం పెట్టడం ఏంటి, అలాంటి ముహూర్తంలో నువ్వు ఓడిపోతావు కదా అని చెప్పి ఎంతమంది చెప్పినా, కుంభకర్ణులు లాంటి వాళ్ళు, ఇంద్రజిత్తు లాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా ఆయన వినలే. నేను జన్మతః బ్రాహ్మణ్ణి, పురోహితుడిని నేను, కాబట్టి నా జన్మ విధి, నా బ్రాహ్మణ విధి నేను నిర్వర్తిస్తానని చెప్పి ఆయన గుండె ధైర్యంతో వెళ్ళి ముహూర్తం పెట్టొచ్చినంత గొప్ప ధైర్యశాలి, ఒక నిర్ణయ శుద్ధి గల ఒక గొప్ప వ్యక్తి రావణాసురుడు. అండ్ ఇందులో ఇంకొకటి, ఆయన చతుషష్ఠి కళా విశారదుడు అని చెప్పాను. ఇంద్రజిత్ పుట్టినప్పుడు గ్రహాలన్నింటినీ కూడా బంధించి ఏ గృహంలో ఏ గ్రహం ఉంటే ఇంద్రజిత్ అన్నవాడు అసలు మృత్యుంజయుడై ఈ ప్రపంచానికే అధినేత అయిపోతాడో అలాంటి గ్రహస్థితిని బంధిస్తే ఒక్క శనిగ్రహం మాత్రం, శనీశ్వరుడు మాత్రం కాలు తీసి పక్క గదిలో పెట్టాడంట. అంటే మన వాళ్ళు శని చూస్తున్నాడు అంటారు జాతక శాస్త్రంలో, శని వీక్షణం పడుతున్నది అంటారు, అది తప్పు అని. అంటే కాలు నరికేశాడు శని భగవానుడిది రావణాసురుడు. అందువల్లే ఇంద్రజిత్తుకి మరణం సంభవించింది. లేకపోతే ఇంద్రజిత్తుకి మరణమే లేని మృత్యుంజయుడు విభీషణుడు. ఇలాగా ఆఖరిని ఇవన్నీ ఎన్టీ రామారావు గారు వీటన్నిటిని బాగా స్టడీ చేసి రావణాసురుడు క్యారెక్టర్ని ఒక సీతారామ కళ్యాణంలో కానీ, శ్రీరామ పట్టాభిషేకంలో కానీ ఆయన ఈ పాత్రని ఎంతో, దానిలో ఉండే ఔచిత్యాన్ని అంతటినీ కూడా సన్నివేశాలుగా మలిచి తను వాటిని నటించి బ్రహ్మాండంగా రంజింపజేసి రక్తగట్టించాడు ఎన్టీ రామారావు. ఇలాంటి ఒక పాత్రని తీసుకుని ఆ పాత్ర పేరు తను పెట్టేసుకుని, మళ్ళీ చెప్తున్నా, అంటే రాముడికి వ్యతిరేకి, రాముడికి శత్రువు కాబట్టి, రాముడు సనాతన ధర్మ దేవుడు కాబట్టి రావణుడు అని పేరు పెట్టుకుంటే, ఇప్పుడు రాముడు కరెక్ట్ సనాతన ధర్మ దైవం ఎవరైతే రాముడు ఉన్నాడో, జగదభిరాముడు, పురుషోత్తమ రాముడు, మర్యాద పురుషోత్తముడు ఎవరైతే ఉన్నారో ఆ రాముడు చేతుల్లోనే ఈ రోజున శిక్ష పడింది ఈ పృథ్వీరాజ్ జోసెఫ్కి. కాబట్టి ఈ అంటే అక్కస్సును వెళ్ళగొట్టుకోవడానికి, ద్వేషాన్ని విరజిమ్మడానికి అండ్ ఉక్రోషాలని ఉడికెత్తించడానికి మతాల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య, వ్యక్తుల మధ్య, పార్టీల మధ్య కూడా చేసిన ఈ దందా ఏదైతే ఉందో లక్షలతో మొన్నటి వరకు ఏ రకమైన గతి లేని వ్యక్తులు కారుల్లోని, బంగ్లాల్లోని, ఫ్లాట్స్లోని విలాసాలు, రాసలీలలు ఇలాంటివన్నీ జరిపిస్తున్నారని చెప్పి ఈ రోజున పోలీసు సోదాలో, పోలీసు నిఘాలో అన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. పోలీసులను తప్పించుకుని వెళ్ళడం అన్నది చాలా కష్టం. ఈరోజు పోలీసు యంత్రాంగం కూడా లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఎవరెవరు సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తున్నారో వాటి వెనకాతలు ఉన్న అదృశ్య శక్తులు, అజ్ఞాత శక్తులు, అరాచక శక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాటన్నిటిని వెలికి తీయగలిగినంత గొప్ప ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అక్కడ ఉన్నది అన్నది మాత్రం మర్చిపోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, పృథ్వీరాజ్ జోసెఫ్ను ఉదాహరణగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలన్నది మాత్రం ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనలన్నీ తెలియజేస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.